యొక్క ప్రభావం రోషాన్ని చూడమై హెస్కేలు 8:4 అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలు దేవుని ప్రభావము అచ్చట కనబడెను. హల్లెలూయా హల్లెలూయా. లోయలో అంట హెస్కేలు ప్రవక్త గంట దర్శన రూపంగా ఇశ్రాయేల్ దేవుని ప్రభావం కనబడిందంట. అదేంటంట, ఇశ్రాయేలు ఏ కృత్యములు చేస్తున్నారు, ఆయన మార్గాలు ఆయన కట్టల్లో వదిలేసి రోషం పుట్టించేశారు. దేవుడికి కోపాన్ని తెప్పించేస్తున్నారు, రోషాన్ని పుట్టించేశారు. వాళ్ళంటే పూజలు దోపార్పణలు అలా అన్ని యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు చూపించారు. చూడు ఇశ్రాయేలు ఎలా పాడైపోయారు, చూడు ఎలా పూజలు చేస్తున్నారో, చూడు ఎలా దోపార్పణలు వేస్తున్నారో అని రోషం పుట్టించేసాడంట దేవుడికి. యెహెజ్కేలు ప్రవక్తకు చూపించాడంట. అలా అక్కడ ఏం చెప్పాడంటే, ఇది ఉత్తర దిక్కును చూడు ఒకసారి. ఇంకా గ్రంథం మనం చదివితే ఇంకా కొంచెం ఎదురుకు వెళ్తే ఉత్తర దిక్కును చూడు, వాళ్ళు ఏం చేస్తున్నారో. వాళ్ళు అక్కడ ఉత్తర దిక్కులో దింపంట, లోయలో దింపంట. ఏం చెప్పాడంట అక్కడ స్త్రీలు ఏమి దేవతలంట, తమ్మోజు దేవతల కోసం ఏడుపుని చూపించాడంట. యెహెజ్కేలు ప్రవక్తనే ఇంకా ఎదురుకు చదివామనుకోండి, అక్కడ ఏమని ఉంటదంటే, యెహెజ్కేలు ప్రవక్తను ఒక లోయలోకి దింపాడు, ఉత్తర దిక్కుని దింపి అయితే చూపించాడు అక్కడ స్త్రీలు తమ్మోజు దేవతల కోసం ఏడుస్తూ చూపించాడు. అంటే దేవతని ఆరాధిస్తున్నారు, దేవతని ఆరాధించడం చూపించాడు. ఇంకా ఇశ్రాయేలు అంటే పెద్దలు అంటే 70 మంది అంటే దోపాత్రులు పట్టుకుని అంటే పూజల కింద చేస్తున్నారు. దోపాత్రులు పట్టుకుని ఎలా చేస్తారంటమ్మా, పూజల కింద చేస్తున్నారంట. దేవుడికి రోషం పుట్టేస్తుంది. అది యెహెజ్కేలు ప్రవక్తకి ఎందుకు చూపించాడు, ప్రవక్త ప్రార్థన చేస్తాడు, వాళ్ళందరినీ క్షమించమని. ప్రవక్తను ఎందుకు నిలబెట్టుకుంటాడు, యాజకులను ఎందుకు నిలబెట్టుకుంటాడు, సంఘం ఒకవేళ మిస్టేక్స్ చేస్తే వాళ్ళు చేసే ప్రార్థన అంగీకరించి. మోషేని దేవుడు ఏమన్నాడు, నువ్వు పక్క తప్పు వీళ్ళందరినీ నాశనం చేసి నీకు బిడ్డలు పెట్టేస్తాను అన్నాడు. మోషే ఏమన్నాడు, అయ్యా నాకు పరలోక రాజ్యం ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు పరలోక రాజ్యం ఇవ్వకపోయినా పర్లేదు, వీళ్ళు నాశనం మట్టుకు చేయొద్దు, నన్ను బట్టన్నా వీళ్ళని దీవించు అని అడిగాడు. అలా ప్రవక్తను చూపించాడంట. ఎందుకంట ఒక్క నీతిమంతుడు ఉన్నా, ఒక్క ప్రార్థనాపరుడు ఉన్నా వీళ్ళు కాపాడాలి. అప్పుడు అందరూ కొంతమంది అందరూనా, ఇప్పుడు 2వ అక్కడ వచ్చింది అంత నాశనం, ప్రపంచం అంతా ప్రచండ అగ్ని మన ప్రసంగం